నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది యాక్చువల్గా మీరు 5 డేస్ కాంబినేషన్లో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే డే 1ది డే 5 కైనా, డే 5ది డే 3 కైనా ర్యాండమ్లో అంటే ఫ్రూట్స్ కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ కర్రీస్ ఎలా, రోటీ ఎలా అని ఫర్దర్గా మాట్లాడదాము. స్టార్టింగ్ విత్ ద జ్యూస్. గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేయాలంటే, మనకి గుమ్మడికాయలో మెయిన్ పల్ప్ అనేది కావాలి. ఓన్లీ అన్నెసెసరీ అంటే దాని స్కిన్ కానీ ఏదైతే పైన భాగం ఉంటుంది కదా, పల్ప్ కాకుండా గింజలు కానీ అది తీసేసేయాలి. పల్ప్ అనేది కట్ చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఒక జార్లో వేసి మిక్స్ చేసుకోవడానికి. సేమ్ మనం పల్ప్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, దాన్ని జార్లో వేస్తున్నాము. జార్లో వేసి దాన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దీన్ని స్ట్రెయిన్ ఎలా వేయాలంటే, ఒక సన్నటి క్లాత్ తీసుకోవాలి. ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని సన్నటి క్లాత్ తీసుకొని ఫస్ట్ దాంట్లో వీడియోలో చూస్తున్న విధంగా ఫస్ట్ క్లాత్ అనేది దానిపైన పెట్టాలి. పెట్టేసి మీరు ఏదైతే మిక్స్ చేసిన జ్యూస్ ఉంటుందో అది పెట్టేసి దాన్ని మీరు వీడియోలో చూసిన విధంగా పిండేసేయాలి. దాన్ని అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది, పల్పు మాత్రం మిగిలిపోతుంది. ఇదే మీకు వచ్చే గుమ్మడికాయ జ్యూస్ బేసికల్గా. నెక్స్ట్ మనం రోటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం కొంచెం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, గోధుమ రొట్టె. ప్రజెంట్ మనం రాగి రొట్టె ఎలా చేయాలో చూస్తున్నాము. ఫస్ట్ హాట్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. వాటర్ హాట్గా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఏంటి అంటే కంప్లీట్ హాట్ పిండి అనేది మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. దాని తర్వాత దాన్ని వీడియోలో చూస్తున్న విధంగా దాన్ని పిండిని ఒక ముద్దలాగా ఎలా చేసుకుంటామో చూడండి. ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత నీళ్లు చల్లబడతాయి కాబట్టి మీరు చేత్తో దాన్ని బాగా ముద్దలాగా చేయడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ కొంచెం మీకు రాగిలో జిగురు కాస్త తక్కువ అయితే మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే రొట్ట కొంచెం సాగడానికి గల గుణం ఎక్కువ వస్తుంది. జస్ట్ ప్యూర్ రాగి, షాప్లో రాగి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు రాగి పిండి గిన్నెలో పట్టిస్తే మీకు రొట్టె అనేది సాఫ్ట్గానే వస్తుంది. అందులో గోధుమ పిండి యాడ్ చేసుకునే అవసరం లేదు. రొట్టె మనం ఇలా మేక్ చేస్తాము. దాన్ని ఏంటంటే ఇనీషియల్గా ఎన్లార్జ్ చేస్తూ ఉండాలి. రౌండ్ షేప్లో తీసుకొచ్చే వరకు ఇలా పెద్దగా వేసి దాని తర్వాత పెనం మీద వేసుకోవాలి. నెక్స్ట్ మనం పెనం మీద వేసుకుంటున్నాము ఈ రొట్టెని. ఇలా మనం బోత్ సైడ్స్ దీన్ని కాల్చిన తర్వాత రొట్టె మనకి ఇలా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కర్రీ ఎలా చేసుకుంటామో చూస్తాము. ఇందులో మీకు ఆప్షనల్ క్యారెట్, బీన్స్ అనేది ఒక మిర్చి కానీ 2 మిర్చి కానీ యాడ్ చేయండి. నువ్వులు, పల్లీలు కావాలి, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేస్తాము. ఇనీషియల్గా మనం ఏదైతే ఉందో దాన్ని వాటర్తో మనం ఉడకబెట్టాలి. ఇందులో 3 ఉంటాయి: బీరకాయ కానీ, మీకు ఆనియంకాయ కానీ, లేదంటే క్యాబేజీ కానీ. 3 థింగ్స్ వాడుకోవచ్చు. అడిషనల్గా మీరు క్యారెట్ ఆర్ బీన్స్ అన్న ఏదైనా యాడ్ చేసుకుంటా అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో మీరు ఏంటి ఈ పల్లీలు, నువ్వులు ఏదైతే ఉంటుందో దీన్ని మీరు గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది ఒక 10 ఆర్ 15 మినిట్స్లో బాయిల్ అయిపోయి రెడీ ఉంది. ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కారం మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. చాలా తక్కువ అంటే కారం వేసుకోవాలి, ఎందుకంటే ఒక మిర్చి యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం కారం చాలా తక్కువగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం ఏదైతే మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం కదా, పల్లి అండ్ నువ్వులు, ఆ రెండుని ఇందులో యాడ్ చేయాలి. మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఏంటంటే ఒక 5 మినిట్స్ మనము మళ్ళీ మంట పైన పెట్టేసి దీన్ని మిక్స్ వేసేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మీకు, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని 10 to 15 మినిట్స్ ఇనీషియల్గా బాయిల్ చేసాం కదండి, ఇదంతా ఉడికిపోయి ఉంటుంది.
సో జస్ట్ మీకు ఒక 5 మినిట్స్ కొంచెం కొత్తిమీర టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ మంట పైన పెట్టేసి మీకు ఉంటే కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. చూద్దాము. నూనె చూడండి, చాలా లైట్గా నూనె యాడ్ చేశాను. దీనివల్ల మీకు ఫ్యాట్ ఏం అంతగా రాదు, క్యాలరీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఈ చెప్పిన 3 వెజిటేబుల్స్ ఏవైనా ఉన్నాయో ఇది చాలా లో క్యాలరీ, 20-30 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. ఇది యాక్చువల్గా 2-3 మెంబర్కి సరిపోయే ఫుడ్. మీకు యాక్చువల్గా అయితే మీరు 1 మెంబర్కి కావాలంటే 1 కప్పు క్వాంటిటీ వెజిటేబుల్ తీసుకొని చేయొచ్చు. సో ఇది జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అని చెప్పి చూపించాము. మీకు 5 మినిట్స్ తర్వాత కర్రీ అయిపోయి ఈ కలర్లో వచ్చి ఇలా అవుతుంది కర్రీ. ఇది అండి ఫైనల్గా వచ్చే కర్రీ. మీకు 3 వెజిటేబుల్స్తో 3 డిఫరెంట్ కర్రీస్ అండ్ రోటీస్తో చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి.